మరి నేను ఆయిల్ తక్కువ పడతాను కదా. అమ్మ రక్తం బాగా మరిగిందా? నిన్ను అసలు బిడా నీ తోలు తీస్తా బిడా. లైవ్లో ఉన్న వారికి హాయ్ అంటుంది కృష్ణకుమారి. ఇగో ఇంగో అది చూడు స్వాతి, ఈ అనిల్ని తీసుకెళ్ళు 2 గంటలకి, నేను అక్కడ తీసుకొస్తాను. అప్పుడు చెప్దాం అని. పోన్లే, అక్కడ స్వీట్స్ ఉంటాయి. స్వాతి వాళ్ళ కిచెన్లో స్వీట్స్ ఉంటాయి. ఆవిడ ఎప్పుడు చాక్లెట్లు చేస్తూ ఉంటుంది అనమాట. అక్కడికి వెళ్ళు. అక్కడ కూడా ఊరుకోవు నువ్వు. లైవ్లో ఉన్న వారికి హాయ్ అంటుంది కృష్ణకుమారి. బాగా మరిగింది, బాగా మరిగింది. ఇలా నీకు కూడా పెడతా. నిజమే, మరి మమ్మీలకి కోపం వస్తే అంత ముద్దుగా ఎక్కడ తిడతారు. ఖచ్చితంగా లాంగ్వేజ్ మారిపోద్ది. మరి ఇసుకించేస్తారు, మామూలుగా ఇసుకిస్తారా? నేనైతే ఒక్కోసారి నిన్ను అంటాను దొంగ సచ్చినాడు అని కూడా తిట్టేస్తూ ఉంటాను. మరి మరి మీ మమ్మీ అలా తిడతారో లేదో చూసుకోండి మరి. అమ్మ బాయ్, అమ్మ బాయ్ అంటుంది. ఓకే రా కృష్ణ. అని నవ్వుతున్నాడు. మరి అవును, మరి ఇసుకించేస్తారు ఒక్కోసారి, ప్రాణం ఇసుకొచ్చేస్తూ ఉంటుంది. ఇంకప్పుడు ఒక ముట్టుగా వేసి తిడతాం మరి. ఈట్బుల్ కిచెన్ సిస్టర్ హాయ్. అదిగో స్వాతి చూడు, అల్లరి కృష్ణుడు పలకరిస్తున్నాడు. ఈ అల్లరి కన్నయ్య. మీ మమ్మీని ఒకసారి లైవ్లోకి తీసుకురావచ్చు కదా. మా మమ్మీకి బోర్డు కంప్లైంట్లు చేయాలి నీ మీద. ఈ అల్లరి కృష్ణుడు అండి బాగా అల్లరి చేస్తున్నాడు. పెళ్లి చేసేయండి ఫస్ట్ అని చెప్తాను. అందరినీ నవ్వించేసి హ్యాపీగా ఉంచేస్తున్నాడు. మరిని గతాన్ని మర్చిపోయేలా చేసేస్తున్నాడు అని చెప్తాను. గుర్తున్నారు ఈట్బుల్ కిచెన్ సిస్టర్. ఒకసారి అక్కడికి వెళ్ళు. మీరు పెళ్ళాం చూసి రెడీగా వచ్చి అలాగే రండి. కర్ర పిల్ల ఒకటి చూసి రెడీగా ఉంచాలి ఈ హనీ, ఈ కొంటి కృష్ణుడికి. మొన్న తెల్లారగట్ల నేను మెడిటేషన్ చేసుకుంటున్నాను. ఓంకారాలు చేశాం కదా, కొంచెం అది డిఫరెంట్గా వినపడుతుంది అనమాట. అయిపోయాక కాసేపు పోలే పాపం వచ్చాడు కదా బిడ్డ అనేసి మాట్లాడితే 3 కాంచన సినిమాలు ఒకేసారి చూసినట్టుందట. అసలు దగ్గరుంటే బాధేద్దరు అనమాట. అయ్యో 3 కాంచన సినిమాలు అంటే నా మెడిటేషన్ లైవ్ అంట 3 కాంచన సినిమాలు ఒకేసారి ఏదో మీకు ఒక కవిత్వం చెప్తానండి అన్నాడు. సరే బాబా చెప్పు నాన్న. అసలు పక్కనేమో అంకులు ఈయన ఉన్నారండి. స్లోగా ఏదో గుసగుసలాడుతున్నాను. అంటున్నాడు 3 కాంచన సినిమాలు ఒకేసారి చూసినట్టుంది మీ లైవ్ అని చెప్తున్నాడు. అసలు బాధ వేయాలనిపించింది. పక్కన అంకులు ఉన్నారు కాబట్టి సరిపోయింది. నేను అలిగా పో అన్న ఫస్ట్ లైవ్లో హాయ్ చెప్తే ఇప్పుడు రిప్లైనా. అప్పుడు అడిగిందంట స్వాతి. అలిగిందంట చూడు, బొంగమూతి పెట్టిందంట చూడు. అయ్యో ఈట్బుల్ కిచెన్ సిస్టర్ అదేమీ లేదు అంటున్నాడు. మరి అలిగింది చూసుకో, చాక్లెట్లు పెట్టదు నీకు. అక్కడికి లైవ్లోకి వెళ్ళినప్పుడు చూసి ఊరి చూపిస్తుంది అనమాట. స్వాతి ఇంకేంట్రా, వంట చేసావా లేదా? భాగ్యం గారు వంట అయిందా లేదా? ఎప్పుడు మీ వీడియో ఎప్పుడు వస్తుంది? పెట్టారా ఈవేళ? ఏంటో ఈ మెసేజ్లు ఆగిపోతూ ఉంటాయి. ఎవరు పెట్టినప్పుడు ఇందులో ఏముంటే నా భ్రమ. హర్రర్ సినిమా చూసినట్టుందడ్డ.
చూడండి మా ఇల్లు ఎలా ఉందో.